హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. అసలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తాను. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాను. కేజీ రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. అవి బాగా నానాలన్నమాట రైస్ అనేవి. నేను పోపు లేకుండా చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఇలా రైస్లోనే మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇందులో పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూర పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా పెరుగు కూడా మనం చిలికి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని పోపు వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఒక కేజీ రైస్కి నేను 2.5 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అవి మగ్గేదాకా ఉంచాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మనకి. కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు గోలించుకుంటే బాగుంటాయి. ఇలా మధ్యలోనే ఉల్లిపాయలు గోలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అవి కొంచెం గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోండి. ఇలా మనం ఇవి గోలించుకునేటప్పుడే పక్కన మనం రైస్ అనేది ఇంకో స్టవ్ పైన ఉడికించుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి. ఒక 3 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, పాలకూర యాడ్ చేసుకోండి. వాటిని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే బాగా మగ్గిపోతాయి మనకి ముక్కలు అనేవి. అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. అది గరం మసాలా కలిపిన తర్వాత మనం పెరుగు చిలికి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. ఇందులోనే మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగినంత కారము, సాల్ట్ రైస్లో యాడ్ చేసాము. దానికి తగ్గట్టు మీరు చూసుకొని ఈ కర్రీలో కూడా యాడ్ చేసుకోండి, గ్రేవీలో. ఇలా మసులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి.
గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇలా పక్కన పెట్టుకున్న రైస్ ఉడుకుతుంది. ఇలా మనకి 75% ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి వెజిటేబుల్ గ్రేవీ అనేది అది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన వెజిటేబుల్ గ్రేవీని సగం వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత గిన్నెలో ఉన్న గ్రేవీని ఈవెన్గా అనుకొని మనం పక్కన పెట్టుకున్న రైస్ని సగం వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేజీ రైస్ తీసుకున్నాం కదా, హాఫ్ కేజీ రైస్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న గ్రేవీని వేసుకోండి, ఒక లేయరు. ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని తర్వాత దానిపైన మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం మిగిలిన రైస్ మొత్తం యాడ్ చేసుకోండి దానిపైన. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి మనం కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా మూత పెట్టేసి కొంచెం బరువు ఏదైనా పెట్టేసేయండి. అలా ఒక 5 to 6 minutes తర్వాత చూస్తే మనకి బిర్యానీ అనేది, వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా ఉంటుంది, అస్సలు మెత్తగా అవ్వదు. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆనియన్స్తో కలిపి. దీనికి మనము కాంబినేషన్గా అయితే నేను రైతా చేశాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి వెజ్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you for watching.